హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని ఆశిస్తున్నా. మీరు బాగుండాలి, అందులో నేను బాగుండాలి. ఈ చిన్న వీడియో తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది మన సౌదీలో ఉండే అన్నల కోసం, అక్కల కోసం. ఈ వీడియో ఏంటంటే, మనం ఇండియాకు రీఛార్జ్ చేయాలి. ఎయిర్టెల్, జియో ఏదైనా సిమ్లో మనం రీఛార్జ్ చేయాలి సౌదీ అరబ్ నుంచి. అంటే చాలా ఈజీ. అది మన సౌదీలో ఏటీఎం ఉంటే సరిపోతుంది. అల్ రాజీ కానీ, ఎన్సీబీ కానీ, అలిన్మా ఏదైనా సరే ఏటీఎం ఉంటే సరిపోతుంది. ఆరామ్సే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు. అది ఎలా రీఛార్జ్ చేయాలి, దీనికి ఏమేమి అవసరం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా చిన్న వీడియో, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో వాచ్ చేయండి, చూడండి. ఈ వీడియో నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, స్టార్ట్. ఓకే దేస్, ఇప్పుడు చూడండి. అయితే మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, దానికి ఏ అప్లికేషన్ అవసరం ఉన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మొత్తం చూడండి. దీనికి మనకు ఒక అప్లికేషన్ అవసరం ఉంటుంది. అది ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో కూడా అవసరం ఉన్నది, అవైలబుల్ ఉన్నది. అయితే అది మనకి ఏది అనేది అప్లికేషన్ ఇప్పుడు మేము చూపిస్తున్నా చూడండి. ఈ యాప్ ఉంటే మనం ఈజీగా మనం రీఛార్జ్ ఇండియాకు చేయొచ్చు. మొబైల్, జియో కానీ, ఎయిర్టెల్ కానీ ఏదైనా. కానీ మన దగ్గర ఏటీఎం ఉండాలి సౌదీలో. అల్రాజీ అయినా, ఎన్సీబీ అయినా, అలిన్మా అయినా ఏదైనా ఏటీఎం ఉండాలి. ఉంటే అందులో బ్యాలెన్స్ కూడా ఉండాలి తప్పనిసరి. బ్యాలెన్స్ ఉంటే మనం రీఛార్జ్ ఈజీగా చేయొచ్చు. మరి ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ ఏమున్నది ఇప్పుడు మేము చూపిస్తున్నా చూడండి. ఈ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్అప్ అని ఉంటుంది. స్టార్ట్అప్కు క్లిక్ చేయండి. మనకు టాప్అప్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ అడుగుతుంది, మన ఇండియా ఫోన్ నెంబర్. ఏ నెంబర్కి అయితే మనం రీఛార్జ్ చేయాలని అనుకుంటున్నామో, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకు పంపిస్తున్నాం, ఏదైనా సరే నెంబర్ ఒకటి రాసుకుందాం. ఇక్కడ నెంబర్ రాసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఓకే చేయండి. అయితే మనకు ఇక్కడ ఆల్రెడీ ఎయిర్టెల్ అని చెప్పేసి మనకు షో చేస్తున్నది చూడండి. ఈ సిమ్ ఏదంటే ఇగో ఇది ఎయిర్టెల్ అని ఇక్కడ చూపిస్తున్నది, కార్నర్ లో చూపిస్తున్నదా. అయితే ఇప్పుడు ఇలా చూడండి, ఇలా ఏదైనా ఉన్న రీఛార్జ్ ఆప్షన్స్ అనేది మనకు ప్లాన్లోకి వెళ్ళండి. 2.5G డే పర్ డే, ఒక్క రోజుకు 2.5 జీబీలు ఇండియా బ్యాలెన్స్ 409 రూపాయలు అవుతుంది. ఇంకొకటి 979 రూపాయలు ఉన్నది, అన్లిమిటెడ్ అన్నట్టు. ఇది ఇప్పుడు జీబీ 84 డేస్ కోసం అవసరం లేదు మనకు. ఇప్పుడు 899 ఒకటి ఉన్నది బై 53 మన సౌదీ రియాల్. ఇంకొకటి 859 జీబీ డే 84 డేస్ 51.99 సౌదీ రియాల్. ఇండియా 649 కాల్స్ అండ్ 2 జీబీ డే, ఒక్క రోజుకు 2 జీబీలు మళ్ళీ కాల్స్ ఫ్రీ, 38 రూపాయల 99 పైసలు. 579 ఉన్నది 1.5 జీబీ డే పర్ 34.99 రియాల్. 509 కాల్ అట్ 900 ఎస్ఎంఎస్, 30.99 ఫిల్స్. ఇంకొకటి 449 ప్లస్ కాల్స్ అండ్ 2.5 జీబీ డే 26 రూపాయలు. ఇది బెస్ట్ అనుకోండి. 26 రూపాయలు 99 పైసలు అంటే 450 రూపాయలు బ్యాలెన్స్ నెలకు, 2.5 జీబీ. ఓకేనా. ఇలా ఇంకొకటి 350 రూపాయలు ఉన్నాయి, 1.5 జీబీ డే పర్ 20 రూపాయల 99 పైసలు. అన్లిమిటెడ్ ప్యాకేజ్ కూడా ఉంటుంది అండ్ వ్యాలిడ్ ఫర్ 24 డేస్, 14.99. అన్లిమిటెడ్ అంటే లోకల్ బ్యాలెన్స్ అండి. ఇది మనకు అవసరం లేదు. ఇది కూడా 199 కూడా ఉన్నాయి, 2 జీబీ 28 డేస్, 2 జీబీలు 28 రోజుల కోసం. ఇది మనకు అవసరం లేదు. మనకు అవసరం ఉన్నది ఏంటంటే ఇప్పుడు 2 జీబీ 2.5 జీబీ ఒకటి మనకు ఆప్షన్, మళ్ళీ 1.5 జీబీ ఆప్షన్. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లు అయితే మనకు ఓకే 1 మంత్ కోసం. ఇప్పుడు ఈ రెండు అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లు బెస్ట్ ఆప్షన్. ఇందులో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లాన్ మీకు చూపిస్తాను. ఇప్పుడు 26 రియాల్ది నేను చూపిస్తున్నాను, కానీ మనం ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపించుదామని చెప్పేసి ఇగో చెక్అవుట్ సెక్యూర్డ్ అని ఉన్నది. చెక్అవుట్ సెక్యూర్డ్ అని ఉన్నది కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే ఫిల్అప్ చేయమని చెప్పేసి ఒక మనకు ఇది ఇస్తాడు, ఏటీఎం ఫ్లిప్ చేయమని చెప్పేసి. మనకు ఫ్లిప్ చేయాలనుకుంటే మనం చేయొచ్చు. ఇది నొక్కేయాలి. నొక్కేసి మనకు ఆడ అకౌంట్ నెంబరు, మనది మళ్ళీ మన పేరు, ఎక్స్పైర్ డేటు, సిసి నెంబరు, ఎక్స్పైర్ డేట్ నెంబరు అండ్ సీక్రెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో బ్యాక్ సైడ్ కార్డు మీద ఆ నెంబర్ రాసేస్తే మనం సరిపోతుంది.
ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు దీనికి చెక్అవుట్ చేసినాం. ఇప్పుడు చూడండి, ఇది ఇండియా నెంబర్ చెక్ చేసుకోమంటున్నాడు. ఇక్కడ 44 ప్యాకేజ్ 2.5 GB. అయితే ఇక్కడ ఏమున్నది 8801874900. ఇప్పుడు వీసా కార్డ్ ఇక్కడ చూపిస్తున్నాయి. చేంజ్ మనం ఇక్కడ చేంజ్ చేయాలంటే మనం మళ్ళీ అలా వీసా కార్డులకు పోయి ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి ఏదైతే ఉన్నదో. ఇప్పుడు ఇంటర్ యువర్ సివివి నెంబర్ అంటే బ్యాక్ సైడ్ కార్డ్ మీద ఉండే 3 నెంబర్లు, ఆ నెంబర్లు వేసేయాలి. నెంబర్లు వేసేసి దీనికి క్లిక్ చేస్తే పే చేసేస్తే ఇది ఓకే, మనకు సక్సెస్ఫుల్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు మీకు ఇంకొకటి కొత్తగా చూపిద్దామని అంటే కాదు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మన నెంబర్ యాక్టివేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ అకౌంట్ మనం ఈజీగా మనం చేయలేము. కాబట్టి ఈ సిస్టమ్ ఈజీ ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మన కార్డ్ నెంబర్ 4847835541092423 కార్డ్ నెంబర్ వేసేసినాం. ఇది ఎక్స్పైర్ డేట్ 06/25. ఓకేనా. సివివి నెంబర్ కార్డుకు బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో 559 ఇది వేసేసినాం అనుకో. ఇక్కడ మన నేమ్ కార్డ్ హోల్డర్ మన పేరు, ఇలా మన పేరు రాసేసి కన్ఫర్మ్ చేసేయాలి. కన్ఫర్మ్ చేసేసినాక ఏమైతుంది, ఇది సౌదీ అరేబియా ఓకే ఉన్నది. ఇక్కడ పైసలు కింద బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. ఈ మొత్తం ఇప్పుడు ఈ ప్రాసెస్ మనం ఇది చేసినాక మనం ఏం చేయాలి, ఓకే అయిపోయింది. ఓకే అయినాక ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత ఏమైతుంది, ఓకే ఇది కన్ఫర్మ్ ఉంది, మన నెంబరు మన డేట్ ఆఫ్ ఇది సివివి నెంబరు అకౌంట్ నెంబర్ ఓకే ఉన్నది. దీనికి కింద మనకు ఇప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఇది సక్సెస్ చేయమని. ఇది క్లిక్ చేసేసినాం అనుకోండి మన రీఛార్జ్ అయిపోతుంది. వెంటనే మనకు మెసేజ్ కూడా వచ్చేస్తుంది ఫోన్లో. చాలా ఈజీ. ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.